తుఫాన్లు విపత్తులకు గేట్వేగా ఉన్న తూర్పు తీరంలో ప్రకృతి వైపరీత్యాలను పసిగట్టే దిశగా మరో కీలక అధ్యయన కేంద్రానికి విశాఖ వేదికైంది. రియల్ టైంలో వాతావరణ మార్పులు పసిగట్టేందుకు కోస్టల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ అందుబాటులోకి వచ్చింది. మిషన్ మౌసంలో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఆర్ట్ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం 180 కోట్లు కేటాయించింది. ప్రకృతి వైపరీత్యాల విధ్వంసం ఏటికేడాది పెరుగుతోంది. దీర్ఘకాలిక వాతావరణ పరిస్థితుల స్థానంలో స్థానికంగా చోటు చేసుకునే మార్పులు ఎక్కువ నష్టం కలిగిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం, తుఫాన్లు, పిడుగులు, కుండపోత వర్షాలు, వరదలు, వడగాడ్పులు, ఇతర విపత్తులు అకస్మాత్తుగా సంభవిస్తున్నాయి. వీటికి సంబంధించిన హెచ్చరికలు ప్రజలకు చేరేలోపే ప్రాణ, ఆర్థిక నష్టం పెరిగిపోతోంది. ప్రపంచంలో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే ఈ నష్టాన్ని తగ్గించుకోవాలి. అందుకే ప్రభుత్వం, ఇతర సంస్థలు ప్రకృతి వైపరీత్యాలను పసిగట్టేందుకు ఖచ్చితత్వంతో కూడిన వాతావరణ అంచనాలు అందించేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ దృష్టి సారించింది. వివిధ రంగాలకు వేర్వేరుగా వాతావరణ అంచనాలు రూపొందించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ మేరకు మిషన్ మౌసంలో భాగంగానే పుణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ ఆధ్వర్యంలో అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ టెస్ట్ బెడ్లు ఏర్పాటు చేస్తుంది. దేశంలో 4వ ఏఆర్టీ కేంద్రం విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటైంది. తూర్పు తీరానికి తుఫాన్ల బెడద ఎక్కువ. హుదూద్ లాంటి సూపర్ సైక్లోన్ మిగిల్చిన నష్టం నుంచి తేరుకోవడానికి ఏళ్లు పడుతోంది. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో పెరిగిన వాతావరణ అధ్యయనాలు, హెచ్చరికలు కారణంగా ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగిన తుఫాన్ల గమనం ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. వాతావరణంలో మార్పులు తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయి. వాతావరణంలో ఏ రకమైన మార్పుల వల్ల తీర ప్రాంతాల్లో ఇవి సంభవిస్తున్నాయో తెలుసుకునేందుకు విశాఖ కేంద్రంగా ఏఆర్టీ పరిశోధనలు ప్రారంభించింది. తూర్పు తీరంలో విశాఖ వ్యూహాత్మక కేంద్రం కావడంతో ఇక్కడ ఏఆర్టీ ఏర్పాటు చేసింది ఐఐటిఎం. 30కి పైగా పరికరాలతో నిరంతరం గాలితుంపరలు, మేఘాలు, గాలులు, రేడియేషన్ తదితరాలను పర్యవేక్షిస్తారు. వాతావరణంలో రసాయనాల ప్రభావం, అవి ప్రజల ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని నిశితంగా పరిశోధిస్తారు. ఋతుపవనాల గమనం, మేఘాలు ఏర్పడే ప్రక్రియ, భూమి వేడెక్కడాన్ని అధ్యయనం